ఎప్పుడైనా బిగ్ బాస్ ఎలిమినేషన్ చేసేటప్పుడు ఎలా ఆలోచిస్తాడు, ఎలా ఆలోచించి డెసిజన్ తీసుకుంటాడు అన్నది, అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. ఈ 4th వీక్లో మెయిన్గా ఎలిమినేషన్ డేంజర్లో ఉన్నది సోనియా, పృథ్వీ, ఆదిత్య గారు. ఈ ముగ్గురు అని మనం అనుకుంటున్నాం. ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అంటే, నెంబర్ 1 సోనియాకు తక్కువ ఓటింగ్ పడి ఉంటే డైరెక్ట్గా బిగ్ బాస్ ఆమెను ఎలిమినేట్ చేయొచ్చు. లేదా ఎలిమినేట్ చేసి మళ్ళీ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఆమెను రీఎంట్రీ ద్వారా బీబీ హౌస్లోకి మళ్ళీ పంపించవచ్చు. అంతేకాకుండా సోనియాను ఎలిమినేట్ చేయకుండా సీక్రెట్ రూమ్లో కూడా పెట్టొచ్చు. ఎందుకంటే సోనియా కారణంగా BB8లో చాలా బజ్ క్రియేట్ అవుతుంది. ఆమె మాటలు జారడం, మాటలు మార్చడం, అలాగే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయినటువంటి నిఖిల్, పృథ్వీ వాళ్ళ గేమ్ కూడా ఈమె కారణంగా పోతుంది అని, సోనియా కారణంగా ఇబ్బంది పడుతున్నా సోనియాను ఎదిరించే కంటెస్టెంట్లకు సపోర్ట్గా ఉండాలి అని కూడా చాలా మంది ఆడియన్స్ BB8ను చూస్తున్నారు. ఇంత బజ్ ఉన్న సోనియాను బిగ్ బాస్ ఎలిమినేట్ చేయకపోవచ్చు అనిపిస్తుంది. ఇక నెంబర్ 2 పృథ్వీ ఒక వైల్డ్ కంటెస్టెంట్. ఇప్పుడున్న వాళ్ళలో టాస్కుల్లో గట్టి పోటీ ఇచ్చేది ఎవరు అంటే నెంబర్ 1 ప్లేస్లో పృథ్వీ ఉంటాడు. తన బిహేవియర్ కూడా మంచిగా మారుతుంది. అలాగే వచ్చే వైల్డ్ కార్డ్స్కు గట్టి పోటీ ఇవ్వాలి అంటే పృథ్వీ లాంటి కంటెస్టెంట్ ఖచ్చితంగా హౌస్లో ఉండాలి అని కూడా బిగ్ బాస్ పృథ్వీని ఎలిమినేట్ చేయకపోవచ్చు అనిపిస్తుంది. లేదా ఓటింగ్ తక్కువ పడితే ఎంత తోపు కంటెస్టెంట్ అయినా ఎలిమినేట్ కావాల్సిందే అంటే పృథ్వీని బిగ్ బాస్ ఎలిమినేట్ చేయొచ్చు కూడా. ఇక నెంబర్ 3 ఆదిత్య గారి వల్ల బిగ్ బాస్ షోకు కావాల్సిన ఆ స్పైసీ అంటే ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, గొడవలు కావచ్చు, ఎలాంటివి లేవు. మంచి వ్యక్తి, టాస్కుల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. కానీ వయసులో అంత పెద్ద ఆయన్ను టాస్కులు ఆడిస్తూ కష్టపెడుతూ ఎన్ని రోజులు ఉంటాం, అలా చేయడం కరెక్ట్ కాదు అని కూడా బిగ్ బాస్ ఆదిత్య గారిని ఈ వారం ఎలిమినేట్ చేయొచ్చు కూడా. ఆయనకు ఓటింగ్ కూడా తక్కువనే పడి ఉంటుంది అని అనుకుంటున్నా. ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో మాత్రం నెంబర్ 1 ప్లేస్లో ఆదిత్య గారే ఉన్నారు. మంచి ఓటింగ్ పడి ఉంటే బిగ్ బాస్ ఆయన్ను సేఫ్ కూడా చేయొచ్చు. అసలు ఈ వారం ఎలిమినేషనే ఉండకపోవచ్చు, లేదా డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, సింగిల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. బిగ్ బాస్తో చాలా ప్లాన్స్ ఉంటాయి. ఎన్ని ప్లాన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రతి సీజన్లో 1-2 సార్లు ఎలాంటి డెసిజన్ తీసుకోవాలి అన్నది బిగ్ బాస్కు కూడా అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్ ఈ సీజన్లో ఈ 4th వీక్లో వచ్చింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.